ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింసే అనే మాట పడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశంలో ఎందుకు ఏర్పడిందో తెలుసా? ఎందుకంటే అహ్మద్ మొయినుద్దీన్ లాంటి ముస్లిమ్స్ మన భారతదేశంలో ముస్లిమ్స్గా పుట్టడమే. వీళ్ళు భారతదేశ యొక్క వనరులను ఆస్వాదిస్తూ ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకొని ఇన్సెంటివ్ తీసుకొని పందికొక్కులాగా బలిసి మన శత్రు దేశమైన పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ దేశంలో ఉన్న టెర్రరిస్టులతోటి చేతులు కలిపి భారతదేశంలో ఉన్న ప్రజల్ని విషప్రయోగం చేయాలి, బాంబ్ బ్లాస్టులు చేయాలి, పెద్ద మొత్తంలో భారతదేశ ప్రజల్ని చంపేయాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఏదైతే దేశద్రోహుల కంటే హీనమైన పరిస్థితి వీళ్ళు వ్యవహరిస్తున్నారో, అందువల్ల ప్రతి ఒక్క ముస్లిం భారతదేశంలో మేము ముస్లిమ్స్ అని చెప్పేసి తలెత్తుకొని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఎప్పుడో హిందువులు గ్రహించిరు. ఫ్రూట్స్లలో, కూరగాయలలో కొంతమంది ముస్లిం టెర్రరిస్టులు భారతదేశ జనాభా పెరగొద్దని చెప్పేసి, హిందువుల జనాభా పెరగొద్దని చెప్పేసి పిల్లలు పుట్టకుండా విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు, గమనించాలని చెప్పేసి హిందూ మేధావులు గుళ్ళ దగ్గర పువ్వులు కొనొద్దు, వీళ్ళ దగ్గర ఫ్రూట్స్ కొనొద్దని చెప్తే సామాన్య ముస్లిం సోదరులు పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇబ్బందిలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వైద్యం చేసుకోవాలంటే కూడా మతాన్ని అడిగి చేసుకోవాల్సిన పరిస్థితి ఇట్లాంటి లత్కోర్నా కొడుకులు తీసుకొచ్చిరు.